పెళ్ళంటే నూరేళ్ల పంట అని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి పెళ్ళికి ఎంతో ఆడంబరంగా రెడీ అవ్వాలని, పెళ్ళిని ఎంతో ఆడంబరంగా చేసుకోవాలని జెప్పి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు గూడా కలలు కంటూ ఉంటారు. మరి పెద్దవాళ్ళు గూడాను వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు చేసి పెళ్ళిని ఏ రకంగా ఊహించుకుంటున్నారో ఆ స్థాయిలో పెళ్ళిని చేసుకోవాలి బంధుమిత్రులందరినీ పిలుచుకొని అని జెప్పేసి అనుకుంటూ అన్ని విషయాల్లో గూడాను చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ జేసుకుంటూ ఉంటారు. మరి ఒక్కొక్కసారి ఇలాంటి పెళ్లి ప్లానింగ్స్ బెడిసి కొడుతూ ఉంటాయి. ఏదో ఒక రూపంలోన మరి ముహూర్తం బాగుండక, లేదా టైం బాగుండక ఆ పెళ్లిలోన అనుకోని ఉపద్రవాలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ పీటల మీదే కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భమే కేరళకు సంబంధించిన ఒక జంటకి ఎదురయింది. మరి వీళ్ళు ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఒకసారి చూసుకుంటే, ఆ పెళ్ళికి సంబంధించి శుక్రవారము తంబోళికి చెందిన ఒక కేరళలోని అలప్పకు చెందిన అవని అనే అమ్మాయి, అలాగే తంబోలికి చెందిన శరణ్ అనే అబ్బాయితోని వివాహం నిశ్చయమైంది. మరి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేయాలని పెద్దలు చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకొని ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. పలానా టైంకి ఆ పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. మరి ఈ టైంలోనే పెళ్లి కూతురు ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలు చక్కగా రెడీ అవ్వాలి, అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా ఈవెన్ ఆ కోరికతోనే అమ్మాయి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి రెడీ అయ్యి తిరిగి రావడానికి అన్నట్టుగా బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వస్తున్న తరుణంలోని అనుకోకుండా రోడ్డు పైన పెద్ద యాక్సిడెంట్ జరిగింది. మరి ఈ యాక్సిడెంట్‌లో పెళ్లి కూతురు ప్రమాదానికి గురైంది. అలాగే తీవ్రమైన గాయాలతోనే పెళ్ళికూతురిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత ఏమైనా చిన్న గాయాలతోని ప్రమాదం తప్పిందా అని అనుకుంటే ఇంచుమించుగా ఆమె వెన్నెముకకి తీవ్రంగా గాయం అవ్వడం కనిపించింది. ఈ పరిస్థితిలో ఉన్న పెళ్ళికూతురిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లోనే ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. మరి నిజంగానే ఐసీయూలో ఉన్నారు అనంటే ఖచ్చితంగా పెళ్ళిని వాయిదా వేసుకుంటారు. కోలుకున్న తర్వాత చేసుకుందాము బాగుంటే అని జెప్పేసి ఆలోచిస్తారు. మరికొంతమందయితే వెన్నుపూసకు గదా తగిలింది, ఇంకా ఏదైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అట్లా ఆలోచించి పెళ్ళిని వద్దు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు కట్నం కోసము ఈవెన్ ఒక కొద్దిగా డబ్బు తగ్గితేనే లేదా బంగారంలో కొలతలు తగ్గితేనే పీటల మీద ఆగిపోయిన పెళ్ళిళ్ళని ఎన్నో చూస్తూ ఉంటాము. బట్ ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడాను పెళ్ళికొడుకు గాని, పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు గాని ఏమాత్రం వెనుకడుగు వేయకుండాను ఖచ్చితంగా ఆ అమ్మాయినే అదే ముహూర్తానికి నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి పెళ్ళికొడుకు పట్టుబట్టడము, నిజంగానే అతని మనసు ఎంత పెద్దది, ఎంత ఔదార్యము అనేది ఇక్కడే మనం చూసుకోవచ్చు. వెంటనే ఐసీయూలోని ఉన్న ఆమెకి తాళి కట్టాలని ఆయన నిశ్చయించుకోవడం జరిగింది. ఎంతో అందంగా కనిపించాలి, పెళ్లి ఆడంబరంగా జరగాలి పట్టు వస్త్రాలతోని అని ఊహించుకున్న వాళ్ళ కల ఆ రకంగా నెరవేరకపోయినప్పటికీ గూడా అదే అమ్మాయి ఆయన జీవితంలోకి రావాలని ఆయన ఒక ఉద్దేశ్యంతో వెంటనే డాక్టర్స్‌ని ఆ అమ్మాయికి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్‌ని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఐసీయూలోని ఎప్పుడు మనం కని, విని ఎరుగని రీతిలోని ఐసీయూలోని అమ్మాయికి అదే ముహూర్తానికి వాళ్ళు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నారో ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి ఈ కుటుంబ పెద్దలు గూడాను పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని గూడా ఆశీర్వదించారు. మరి త్వరగా పెళ్లి కూతురు కోలుకొని మరలా వాళ్ళు ఖచ్చితంగా రిసెప్షన్‌కి ఏదైనా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా బాగా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాము. ఒకవేళ అలా ఉంటే మాత్రం ఆ అమ్మాయి త్వరగా కోలుకొని ఆ జంట ఇద్దరు గూడా మళ్ళా చక్కటి సెలబ్రేషన్‌ని చేసుకోవాలి. వాళ్ళ ఇంట ఆనందాలు పండాలని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ఇలాంటివి చాలా రేర్‌గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా డబ్బులకి విలువ ప్రాధాన్యత, డబ్బులకి, బంగారానికి, ఆస్తులకి, ఒక స్టేటస్‌కి సింబాలిక్‌గా పెళ్ళిళ్ళు చేస్తున్న రోజులివి. మరి ఇలాంటి తరుణంలో గూడాను ఆ అబ్బాయి సహృదయంతో, అలాగే కుటుంబ సభ్యులు కూడా మంచి హృదయంతోని అమ్మాయిని కావాలని అనుకున్నారో ఒక కమిట్మెంట్ ఇచ్చారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే ఒక కమిట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఆ కమిట్మెంట్‌ని నిలబెట్టుకున్నారు అతను. నిలబెట్టుకుని మొత్తానికి ఆ అమ్మాయికైతే బెడ్ మీద ఉన్నానన్న ఒక బాధ తప్ప సమయానికి పెళ్లి జరిగింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఎన్నో పెళ్ళిళ్ళు చూసాం గానీ ఐసీయూలో వివాహం అనేది ఎప్పుడూ చూడలేదు. ఇదే మొట్టమొదటిసారి. బట్ ఆ జంట ఏదైనా కూడా కలకాలం చల్లగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా నెట్‌లో ఆశీర్వదిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. సో మనం కూడా బ్లెస్ చేద్దాము. ఖచ్చితంగా అమ్మాయి త్వరగా కోలుకోవాలి. మంచి లైఫ్‌ని వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేయాలి అని ఆశిద్దాం.